మన నాయకుడిని గాని మన పార్టీని గాని ఎదుర్కోవటానికి ఒకటే అనుకున్నారు. మంచి మాటలు చెప్తే మనకి ప్రజలు ఓట్లు వేయరు, ప్రజల్ని మనం మభ్యపెట్టాలా, ప్రజల్ని మోసం చేయాలా, ఏ విధంగా మోసం చేయాలని ఒక ఆలోచన చేసి కాంగ్రెస్ అభయ హస్తం అని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు ఎన్నికల ముందు. దీనికి ఏం పేరు పెట్టారా అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడగడానికి వచ్చారు. ప్రజలు కూడా అనుకున్నారు, ఓ 6 గ్యారంటీలు బ్రహ్మాండమైన గ్యారంటీలు ఇవి, 420 హామీలు ఇవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమోలే కేసీఆర్ గారు మంచిగా పాలించిండు, అన్ని ఇచ్చిండు, ఇప్పుడు బ్రహ్మాండంగా మనం ఉన్నాం, వీళ్ళేదో చెప్తాడు అని చెప్పి వీళ్ళని కూడా చూద్దామని చెప్పి ఆ మాయ మాటలు మోసపు మాటలు నమ్మి వాళ్ళకు ఓట్లేశారు. పెద్ద మోసం జరిగిపోయింది. ముందు మా మహిళా సోదరులు పొరకట్టలు చీపుర్లు పట్టుకోండి, మా అకౌంట్ లో 12,500 వేయి, నువ్వు మా మాటలు చెప్పావు, అది మీరు ఇస్తేనే కానీ నువ్వు నా ఊరికి రావద్దు, నా ఇంటికి రావద్దని ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది మహిళా సోదరులందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు రాసి మోసం చేసిండ్రు, గ్యారంటీ పేరుస్తామని మోసం చేసిండ్రు. మనకి హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, వాళ్ళని నిలదీసే హక్కు ఉంది. ఆ నిలదీయటం కూడా ఓట్లకు వచ్చినప్పుడే నిలదీయాలి, తర్వాత వాడు ఎవడు మనం దొరకడు, మనకి ఒక్కడు దొరకడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు ఇంకోటి ఏ రాసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. అంటే రైతుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు, వ్యవసాయ కూలీని మోసం చేసిండు, కౌలు రైతులు మోసం చేసిండు, యువతకి ఉద్యోగం ఇస్తున్నాడు, లేదంటే 4,000 రూపాయలు ఇస్తున్నాడు, యువతకి మోసం చేసిండు. ఎవరిని వదిలిపెట్టని కాంగ్రెస్ వాడు మొత్తం అందరినీ కూడా మొత్తం మోసం చేసిండు. 6 గ్యారంటీలతో పాటుగా ఇంకా కూడా ఆటో డ్రైవర్లకు కూడా మోసం చేసిండు. ఆటోలని ఎవరిని వదిలిపెట్టలే, అన్ని కులాలని మతాల వాళ్ళని అన్ని మోసం చేసిండు. నేను ఒకటే చెప్తున్నా, మరి ఈ విధంగా ఒకసారి మోసపోతాం కానీ రెండోసారి మోసపోకూడదు. మళ్ళా మీ దగ్గరకు వస్తాడు. అందుకనే మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ అందరి ఆశీర్వాదంతో నన్ను 2 సార్లు మంచి మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ పంపించారు. మొన్న పోయినసారి ఎన్నికల్లో అశ్వరాపేట హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిండ్రు. చిన్న కాన్స్టిట్యున్సీ అయినా కూడా వచ్చిన ఓట్లలో దగ్గర 60% ఓట్లు కారు గుర్తు మీద వేసి నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారు. 13వ తారీఖు మీరు కష్టపడితే తర్వాత 5 సంవత్సరాలు మీకు అండగుంటా, మన కార్యకర్తని కాపాడుకుంటా, మన పార్టీ నాయకులు అందరం కూడా కలిసిమెలిసి మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటాం. అందుకని చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా కూడా ఇవాళ నేను ఇవన్నీ చెప్పినట్టు కూడా మీరు విన్నారు, మంచిగా అందరు విన్నారు కదా, కాంగ్రెస్ మోసాలు అర్థమైనాయి కదా. మరి ఈ దిశపై ఊళ్ళో చెప్పండి, ఇక ఊళ్ళో చెప్పి నేనేదో చెప్పిందో ఊళ్ళో చెప్పి తప్పకుండా కూడా మన గుర్తు కారు గుర్తు మీద మంచి మెజార్టీ వచ్చినట్టు మీరు కష్టపడండి.